నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సిపిఎం నేత జయరాజన్ గాని సిపిఎం గాని తాను ఎంపీగా కాకుండా అడ్డుకోలేకపోయారని వారి తరం కాలేదని రాజ్యసభ సభ్యులు విద్యావేత్త మాస్టర్ సదానందన్ గారు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకే కామ్రేడ్స్ చేసిన కామెంట్స్ గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. నేను ఎంపీ అవ్వకుండా ఆపడానికి నువ్వు సరిపోవు కామ్రేడ్, మీ సైన్యం సిపిఎం కూడా సరిపోదు. సుప్రీంకోర్టు మీ వారిని జైలుకు పంపింది. మీ నేతలు చేసిన క్రూరత్వానికి శిక్ష అది. ఇప్పుడు విలపించి లాభం లేదు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు ప్రధాని సలహా మేరకు నాకు రాజ్యసభ ఎంపీగా అవకాశం లభించింది. ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. అలాగే మీకు బానిసలుగా ఉండేందుకు నిరాకరించిన వేలాది మంది మాతృమూర్తులు వారి కుటుంబాల ఆశీస్సులు కూడా నాకు పుష్కలంగా ఉన్నాయి. దేశంలో మంచితనం వర్ధిల్లాలని కోరుకునే లక్షలాది మంది నాకు మద్దతిస్తున్నారు. కాబట్టి ఆ కాగితాన్ని మడిచి షెల్ఫ్లో ఉంచుకోండి అంటూ సిపిఎం నేత జయరాజన్ విమర్శలకు మాస్టర్ ఘాటుగానే బదులిచ్చారు. విద్యావేత్త రాజ్యసభ సభ్యులు సదానందన్ మాస్టర్ను ఎగతాళి చేస్తూ సిపిఎం నేత జయరాజన్ విమర్శలకు దిగారు. సదానందన్ మాస్టర్ని కేరళ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అని అభివర్ణించి కమ్యూనిస్టులను జైలులో పెట్టడం ద్వారా ఎంపీలుగా వెలిగిపోతామని ఎవ్వరూ అనుకోకూడదంటూ విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలోనే మాస్టర్ సదానంద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, కొంతమందికి వాళ్ళ భాషలో చెప్తే మాత్రమే అర్థమవుతుంది. అందుకే అంత ఘాటుగా స్పందించారు. అలానే ఉండాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతనందించి నడిపించండి. పూర్తి బాధ్యత మీదే. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.